ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో భారత్ మానవతా దృక్పథంతో ఇరాన్కు వైద్య సహాయాన్ని అందించింది. తొలి విడతగా ఔషధాలు, వైద్య పరికరాలను టెహ్రాన్కు పంపినట్లుగా భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సహాయాన్ని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అందజేసినట్లుగా తెలిపింది. భారత ప్రజల సహాయానికి స్పందించిన ఇరాన్ ఎంబసీ, దయగల భారత ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు, క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచారని పేర్కొంది. ఇకపోతే ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలు 19వ రోజుకు చేరుకుని తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే దక్షిణ లెబనాన్లో కూడా భారీ స్థాయిలో దాడులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతాన్ని మరింత అస్థిరత వైపు నెడుతున్నాయి. భారత్ నుంచి తొలి విడతగా భారీ ఎత్తున ఔషధాలు, అత్యాధునిక వైద్య పరికరాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకున్నాయి. ఈ సహాయం ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు ఎంతో ఊరటనిస్తుందని అధికారులు భావిస్తున్నారు. భారత్ పంపిన ఈ వైద్య సామాగ్రిని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అధికారికంగా అందజేసినట్లుగా భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. బాధితులకు తక్షణ చికిత్స అందించడంలో ఈ పరికరాలు కీలక పాత్రను పోషించనున్నాయి. భారత్ చేసిన ఈ సాయంపై ఇరాన్ ఎంబసీ భావోద్వేగంగా స్పందించింది. అత్యంత క్లిష్ట సమయంలో మాకు అండగా నిలిచిన దయగల భారత ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలంటూ తమ కృతజ్ఞతను చాటుకుంది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు 19వ రోజుకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతోన్న నిరంతర వైమానిక దాడులతో ఇరాన్ వణికిపోతోంది. ఇప్పటికే ఈ దాడుల్లో వందలాది మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం కేవలం ఇరాన్కే పరిమితం కాలేదు. దక్షిణ లెబనాన్ ప్రాంతం కూడా బాంబు దాడులతో నిప్పుల కొలిమిలా మారింది. ఇజ్రాయెల్ దాడుల ధాటికి అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాన్కు చెందిన కీలక నేతలు అలీ లారిజానీ మరియు బాసిజ్ కమాండర్ సులేమానీ మరణించడం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఈ అగ్రనేతలు కోల్పోవడంతో ఇరాన్ రక్షణ, రాజకీయ వ్యవస్థలో పెద్ద శూన్యం ఏర్పడింది. తమ నాయకుల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం తీవ్రంగా హెచ్చరించింది. సరైన సమయంలో నిర్ణయాత్మక రీతిలో ఇజ్రాయెల్కు బుద్ధి చెబుతామని పేర్కొనడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇరాన్ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మొజాబ్తా, ఖమేనీ, పెజెష్కియాన్, గాలిబాఫ్ వంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ అంతిమ నిర్ణయం ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. అంతర్జాతీయ వేదికపై డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాల వైఖరిని తప్పుబట్టారు. కూటమిలోని కొన్ని దేశాలు బాధ్యతల నుంచి వెనకడుగు వేస్తున్నాయని, దీనివల్ల కూటమి ఏకపక్షంగా మారుతోందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
బ్రిటన్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేస్తున్నాయి. వెంటనే దాడులు ఆపి చర్చల ద్వారా మాత్రమే శాంతిని నెలకొల్పాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నాయి. యుద్ధం వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఆందోళనల మధ్య భారత్కు చెందిన జగ్ లాట్కీ చమురు ట్యాంకర్ సురక్షితంగా గుజరాత్ తీరానికి చేరడం దేశానికి పెద్ద ఊరటనిచ్చే అంశంగా నిలిచింది. యుద్ధ సంక్షోభంలోనూ భారత్కు ఇరాన్ అండగా నిలిచింది. దేశంలో ఎల్పీజీ క్రైసిస్ కొనసాగుతున్న సమయంలో భారతదేశానికి కొంత ఊరట లభించింది. ఎల్పీజీని మోసుకెళ్తున్న 2 భారతీయ ట్యాంకర్ షిప్స్కు ఇరాన్ ప్రభుత్వం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గుండా ప్రయాణించడానికి అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం భారతదేశంలో కొనసాగుతున్న ఎల్పీజీ కొరత పరిస్థితిని కొంతమేరకు తగ్గించవచ్చునని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత కారణంగా ప్రజల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఒకే గ్యాస్ సిలిండర్ కోసం వందలాది మంది గ్యాస్ స్టేషన్స్, గ్యాస్ ఏజెన్సీస్ వద్ద క్యూలో నిలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి కొంత రిలీఫ్ ఇవ్వొచ్చునని భావిస్తున్నారు.